అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి ఇంటర్మీడియట్లో చాలా అద్భుతమైన మార్కులు ఉండవచ్చు. జేఈలో ఆశించిన స్కోర్ రాకపోయి ఉండొచ్చు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి మిత్రులారా. కొంతమందికి కాలేజీ సమస్య ఉండొచ్చు, కొంతమందికి ఎగ్జామినేషన్లో టెన్షన్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది చాలా బ్రిలియన్స్ ఉండొచ్చు, హార్డ్ వర్క్ ఉండొచ్చు, కానీ జేఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేంత ఐక్యూ లేకపోయి ఉండొచ్చు. ఆ రోజుల్లో ఏమైనా జబ్బు పడి ఉండొచ్చు. మీకు వచ్చే స్లాట్ కాస్త మీకు అననుకూలంగా ఉండుండొచ్చు. మంచి స్టూడెంట్స్ అయ్యుండి జేఈ మెయిన్స్ రానప్పుడు, ఇంటర్మీడియట్ మార్క్స్ మంచి వచ్చినప్పుడు కూడా మీకు ఎన్ఐటి స్థాయి కాలేజ్ ఆపర్చునిటీ ఉంది మిత్రులారా. దీని గురించి మీరు చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటాం ఐఐటీలు ఎన్ఐటీలు మాత్రమే అద్భుతం, మిగతావన్నీ అంత పెద్ద విలువ లేని అని. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి స్టాండర్డ్స్ ఇచ్చేటివి ఉన్నాయి. ఒక రకంగా సగం ఎన్ఐటీల కంటే, కనీసం 60% ఎన్ఐటీల కంటే మెరుగైనటువంటి కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి తీసుకుంటారు. ఒకవేళ డైరెక్ట్ ఇంటర్మీడియట్ కాస్త తక్కువ మార్క్ ఉన్నట్టయితే జేఈ మెయిన్స్ మంచి స్కోర్ వస్తే ఆ రెండింటి కలిపి కూడా ఉంది. అంటే జేఈ మెయిన్స్ ప్లస్ ఇంటర్ తోటి మీకు ఒక ఎంట్రీ ఉంది. అదేవిధంగా ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంది, కానీ ఓన్లీ జేఈ మార్క్స్ ద్వారా లేదు. అంటే మెయిన్ ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి భూమిక ఉండేది ఇంటర్మీడియట్ మార్క్స్. కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా ఉంటే కనీసం 970 ఉండి జేఈ మంచి స్కోర్ ఉన్న 980 దాటి జేఈతో సంబంధం లేక జేఈ క్వాలిఫై కాకపోయినా జేఈ రాకపోయినా 980 దాటితే మీకు అద్భుతమైనటువంటి కాలేజ్ ఉంది. లేదా 970 ఉండి జేఈ మెయిన్స్ మంచిగా ఉన్నా కూడా. సో 30+70 వస్తుంది. 30% జేఈ మెయిన్స్, 70% అట్లా వాళ్ళ కాంబినేషన్ ఉంది. అన్ని వివరాలతో కూడినటువంటి వీడియో ఉంది. శాస్త్ర యూనివర్సిటీ సంబంధించినటువంటి తంజావూరులో ఉంది, తమిళనాడులో. చాలా చాలా అద్భుతమైనటువంటి యూనివర్సిటీ. సో ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా వచ్చి జేఈ మెయిన్స్ ఓమోస్తరుగా వచ్చినా సరిగా రాకపోయినా మీకు ఎన్ఐటి స్థాయి కాలేజ్ ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ టాప్ ర్యాంక్, మంచి ర్యాంక్ 40 ప్రాంతం ఉన్నటువంటి కాలేజ్ తమిళనాడులో. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. కాబట్టి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన దృష్ట్యా ఈ వీడియోని అందరూ కూడా పూర్తిగా చూడవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు శాస్త్ర యూనివర్సిటీ ఇది 1984, ఆల్మోస్ట్ ఇది 40 సంవత్సరాలు దాటింది. 40 సంవత్సరాలు లెగసీ ఉన్నటువంటి కాలేజెస్ మొన్నటి ఆంధ్రప్రదేశ్లో 1-2 కంటే ఎక్కువ లేవు. నాకు గుర్తున్నంత వరకు సిబిఐ ఒకటి ఉంటుంది మన దగ్గర. ఇంచుమించు ఆ ప్రాంతంలోనే స్టార్ట్ అయింది. ఈ తిరుచి తంజావూరు రోడ్ మీద ఉన్నటువంటి తిరుమలై సముద్రం దగ్గర తంజావూరు టెంపుల్ సిటీ అంటాం. తంజావూరులో బృహదీశ్వరాలయం అనేది ఆర్కిటెక్చర్ వైజ్ వరల్డ్ ఫేమస్. అట్లాంటి టెంపుల్ సిటీ తంజావూరులో ఉంది. ఇది కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా అత్యున్నత స్థాయిలో ఉంది. ఐసిటీ క్లాస్ రూమ్స్, సెమినార్ హాల్స్, ఆడిటోరియంస్ 270 ఉన్నాయి మిత్రులారా. లాబొరేటరీస్ ఫర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ 180 ఉన్నాయి. అక్రిడేషన్స్ 5 రకాల అక్రిడేషన్స్ ఉన్నాయి. మీరు చూడండి అక్కడ స్లైడ్స్లో. అదేవిధంగా క్యాంపస్ వైజ్ ఫ్రీ వైఫై ఉంది. దీని యొక్క స్టూడెంట్ టు కంప్యూటర్ రేషియో 5:1, అంటే ప్రతి 5 స్టూడెంట్స్కి కంప్యూటర్ ఉంది అంటే అర్థం చేసుకోండి. కాబట్టి అత్యున్నత స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉంది. కానీ ఫీ మాత్రం అతి ఆల్మోస్ట్ గవర్నమెంట్ కాలేజీలకు ఉండేంత ఫీ మాత్రమే ఉంది. దాని వివరాలు మనం చూద్దాము తర్వాత స్లైడ్స్లో. దీన్ని ర్యాంకింగ్ చూసి చూడండి ఎంత ప్రతిష్టాత్మక సంస్థ మనకు అర్థమవుతుంది. యూనివర్సిటీ ర్యాంక్స్ ఎన్ఐఆర్ఎఫ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంక్, అందరికీ తెలిసిన విషయమే. ఆల్ ఇండియా 26th బెస్ట్ యూనివర్సిటీ. లాలో ఆల్ ఇండియా 15. అదేవిధంగా ఇంజనీరింగ్లో ఆల్ ఇండియా 34. సగం ఎన్ఐటీలు, సగం కంటే ఎక్కువ, దాదాపు 75% ఎన్ఐటీస్, దీని తర్వాత ఎన్ఐఆర్ఎఫ్లో. ఓవరాల్ 49. సో అట్లా ఈ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి. మీరు అడ్మిషన్ చూస్తే స్ట్రీమ్ 1 బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్ స్కోర్ అండ్ +2 మార్క్స్ రెండు, అంటే ఇంటర్ మార్క్స్ జేఈ మెయిన్ కలిపి ఉంటాయి. 70% సీట్స్ ఉంటాయి. అంటే జేఈ మెయిన్ తీసుకుంటారు, ఇంటర్మీడియట్ +2, అంటే సిబిఎస్ఈ అయితే +2, అండ్ ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ టోటల్ మార్క్స్ తీసుకుంటారు. అట్లాంటి 70% కూడా, మొత్తం సీట్లో 70% అట్లా ఉన్నాయి. స్ట్రీమ్ 2 బేస్డ్ ఆన్ +2 ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా కూడా ఉన్నాయి. 980 మార్క్స్ వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 970 వచ్చినా కూడా, 965 వచ్చినా కూడా మంచి సిఎస్సి కాకపోయినా వేరే బ్రాంచ్ అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో క్యాంపస్ తంజావూరు క్యాంపస్తో పాటు తర్వాత వేరే క్యాంపస్ తమిళనాడులో కొత్త క్యాంపస్ పెట్టారు. కానీ దానికంటే తంజావూరే బెటర్. ఇప్పుడు స్ట్రీమ్ 1 అడ్మిషన్ మీరు చూడండి ఒకసారి. అప్లికేషన్స్ అండర్ స్ట్రీమ్ 1
will be admitted to 70% of seats based on JEE main scores and normalize +2 మార్క్స్. అంటే సిబిఎస్ఈ స్టేట్ అన్నిటిని కూడా నార్మలైజ్ చేస్తారు. అంటే దాన్ని ఎక్కువ తక్కువ కూడా దాన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ ఉపయోగించేసి అందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తారు, అన్యాయం జరగకుండా, బోర్డుని బట్టి అన్యాయం జరగకుండా. ద వెయిటేజ్ ఫర్ JEE మెయిన్ స్కోర్స్ అండ్ +2 మార్క్స్ విల్ బి 25% అండ్ 75%. JEE మెయిన్ 25 తీసుకుంటారు, ఇంటర్మీడియట్ మార్క్స్ ఎక్కువ, అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగానే ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ద అగ్రిగేట్ JEE మెయిన్ స్కోర్ and normalized +2 will be taken together as per weightage and applicants will be ranked based on their resulted combined score. For example, if a student secures JEE main score 185 and a normalized +2 aggregate 95%, the common score of the student will be 0.25 into 185, దాని ప్రకారం చేసి 117.5 అట్లా వస్తుంది. దాని ప్రకారం ర్యాంకింగ్ చేస్తారు. చాలా డీటెయిల్గా ఇవి ఇస్తున్నాము, ఎట్లా మీకు ర్యాంకింగ్ వస్తుంది దీని ఆధారంగా. కాబట్టి మీరు తంజావూరు ప్రిఫర్ చేయండి. మీరు చూడండి, ఇప్పుడు మన బీటెక్ ఎంటెక్ కోర్స్ చూస్తే జస్ట్ 75,000, మిగతా అన్ని కలిపి 75, 85, 90, 92,000 టోటల్ అయిపోతుంది. మొత్తం 92,000 అయిపోతుంది. 92,000 పర్ సెమిస్టర్ తీసుకునేటువంటి కాలేజ్ ఏది లేదు. ఆల్మోస్ట్ 1.8 మనకు దాదాపు NITతో సరి సమానం. NITతో సరి సమానమైన ఫీజులో వస్తుంది. మీరు బిట్స్ పోలిస్తే దీంతో 3-4 టైమ్స్ ఉంటుంది. మన టెక్ మహేంద్ర కూడా 4 టైమ్స్ ఉంటుంది. మీరు శివనాడారు కూడా 4 టైమ్స్ ఉంటుంది. మీరు విట్టాన్ మణిపాల్లో 3rd కేటగిరీ చూస్తే మీకు 3 టైమ్స్ ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, చాలా తక్కువ ఫీజులో నామమాత్ర ఫీజు, అసలు ప్రైవేట్ కాలేజీకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నామమాత్ర ఫీజు. కాబట్టి అందరికీ అందుబాటులో ఫీజులో చేస్తున్న సేవకు కూడా మనందరినీ కూడా వీరిని అభినందించాలి. విద్యారంగంలో వీరు నిలిపినటువంటి ప్రమాణాలు, వీరు చేస్తున్నటువంటి సేవ. కాబట్టి ఇది చాలా విలువలతోటి, సాంప్రదాయంతో, భారతీయ తత్వంతో ఆధారపడినటువంటి సంస్థ. చాలా రకాల కోర్సెస్, వేరియన్ కోర్సెస్ ఉన్నాయి. మీరు చూడండి, దాదాపు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, అన్ని కోర్సెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. డిఫరెంట్ కోర్స్, మెకానాట్రిక్స్ ఉంది, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అఫ్కోర్స్ మన అందరూ వాటికి వెళ్ళరు. మన దగ్గరికి వెళ్ళే కోర్సెస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, చాలా కోర్సెస్ మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మొత్తాన్ని. మీరు ఒకసారి ప్లేస్మెంట్ చూస్తే టోటల్ స్టూడెంట్స్ 1730కి 1751 ప్లేస్మెంట్స్ వచ్చినాయి మొత్తం. 2022 స్టాటిస్టిక్స్ 1730, 2021లో వచ్చినాయి 1751 వచ్చినాయి. దీని టోటల్ స్టూడెంట్స్ 1751 స్టూడెంట్స్ ప్లేస్డ్ 1548, ఆల్మోస్ట్ 90% ప్లేస్మెంట్స్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 90% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మీడియన్ ప్యాకేజ్ 7.5, చాలా పెద్ద ప్యాకేజ్ మీడియన్ ప్యాకేజ్. మీకు CBIT యొక్క మీడియన్ ప్యాకేజ్ 4.55 మధ్యలో ఉంటుంది, అరౌండ్ 5 ఉంటుంది. 7.5 అంటే వెరీ గుడ్ ప్యాకేజ్, అది మీడియన్ ప్యాకేజ్. సో మనం ఏదో IITలో NITలో ₹1 కోటి, 50 లక్షలు, 70 లక్షలు చూసేసి చాలామందికి వస్తాయి అనుకుంటే అది చాలా తక్కువ మందికి వస్తాయి. కానీ దానికి ఎక్కువ మందికి 90% పీపుల్కు వచ్చే ప్లేస్మెంట్స్ 10 lakhs లోపలనే ఉంటాయి. మధ్యస్థాయి కాలేజీల్లో ఓన్లీ టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో IITs మాత్రం కొంచెం ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి. కానీ ప్రైవేట్ కాలేజీలో 7.5 అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ ఇంత మీడియన్ ప్యాకేజ్. మీకు అమృత, విట్, మణిపాల్, వీటన్నిటికి కూడా ఇంతే ఉంటుంది. ఎందుకంటే కోర్సెస్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ CS ఉంది అనుకోండి, అది 12-13 ఉండేది. వీళ్ళది కూడా చాలా రకాల ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటికీ కౌంట్ చేయాలంటే మీరు మెకానికల్, మెకాట్రానిక్స్, ఇలా వీటి తక్కువ ప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి మొత్తం కలిపి చూస్తే కూడా 7.5 మెయింటైన్ చేస్తారు. ఒక్క CS చూస్తే వీళ్ళు కూడా బహుశా 13-15 ఆ ప్రాంతంలో ఉండొచ్చు. సో ఇది అనేక ఆల్మోస్ట్ దేశంలో ఉండేటువంటి అన్ని కాలేజీలకు వచ్చే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ప్రతిష్టాత్మక మీరు అమెజాన్ మీరు చూడొచ్చు, కోర్లో TCS చూడొచ్చు, ఇన్ఫోసిస్ వస్తుంది. మీరు ఇంకా ఆల్మోస్ట్ మిగతా అన్ని ప్లేస్మెంట్స్ మీకు వస్తున్నాయి. శాంసంగ్ వస్తుంది, యాక్సెంచర్ వస్తుంది. సో అట్లా చాలా కంపెనీస్ కూడా దీనిలో వస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, దీని గురించి మీరు ప్రత్యేకంగా మీరు అప్లై చేయాల్సింది ఏం లేదు. జోసా టైంలో ఇది నోటిఫికేషన్ పడుతుంది, కౌన్సిలింగ్. అందరూ కూడా ఇది ఒక ఆప్షన్గా ఎంచుకోండి. దీనికి ప్రత్యేకంగా ఫీ కట్టాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, దీని గురించి ఎలాంటి బాధ లేదు. కాబట్టి శాస్త్ర యూనివర్సిటీని మీరు దృష్టిలో ఉంచుకోండి. దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ కూడా ఇంకో క్యాంపస్ కుంభకోణంలో ఉంది, ఇంతకుముందు చెప్పలేదు. తంజావూరులో ఒకటి కుంభకోణంలో ఉంది. కానీ తంజావూరు క్యాంపస్ బెటర్. ఇది ఓల్డ్ క్యాంపస్, వెజిటేరియన్ ఉంటుంది, కాస్త డిసిప్లిన్ ఉంటుంది. సో మీరు అప్పుడప్పుడు బయట తినచ్చు, ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు. కాస్త ట్రెడిషనల్ కాలేజ్ అయినప్పటికీ కూడా పరిమితమైనటువంటి ఫ్రీడమ్ ఉంటుంది. మీరు వరీ కావాల్సిన నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా చదివారు. అద్భుతమైనటువంటి కాలేజీలో ఒకటి,
కాబట్టి అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు ఈ ఛానల్ గురించి తెలియజేయండి, ఎస్బీఐ టాక్స్ తెలియజేయండి, ఎస్బీఐ టాక్స్లో జూమ్ మీటింగ్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.